ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో చెత్తను సేకరించడానికి వెళ్తున్న ప్రైవేటు కార్మికులను మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ప్రైవేటు కార్మికుల చేత చెత్తను సేకరిస్తూ తమ పట్టలు కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్మికులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకువెళ్తుందని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చాముకర మల్లారెడ్డి గోవాకి వెళ్లి చిల్లయ్యారు. మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా ఏం చేసినా ఆయన జోష్ చూపిస్తూ ఉంటారు. మొన్నటి వరకు ఎన్నికల హడావిడి రాజకీయాలతో అలసిపోయిన ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకి వెళ్లి చిల్లయ్యారు. తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానాల చెల్లింపు ఈ వాటితో ముగియనుంది. చలానాల చెల్లింపులకు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన లభిస్తుంది. పోలీసుల రికార్డుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలానాలు ఉన్నాయి. ఇప్పటికే చాలామంది పెండింగ్ చలానాలను కట్టివేశారు. హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. 5వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకునే క్రమంలో సైడ్ వాల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని లాలాగూడలోని రైల్వే ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా బైసా డిపో పరిధిలో ఆర్టీసీ అద్దె బస్సులు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన హిట్ అండ్ రన్కు వ్యతిరేకంగా డ్రైవర్లు బస్సులు నిలిపివేశారు. డిపో పరిధిలో మొత్తం 73 బస్సులు ఉండగా అందులో ఆర్టీసీ 24, అద్దె బస్సులు 49 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చాక్లెట్లు తిని వింతగా ప్రవర్తిస్తున్నారు. ఒడిశాకు చెందిన పాన్ డబ్బాల యజమానులు విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చారు. చాక్లెట్లు తిన్న విద్యార్థులు మత్తులోకి జారి వింతగా ప్రవర్తిస్తున్నారు. స్థానికులు తల్లిదండ్రుల సమాచారంతో శంషాబాద్ ఎస్వటి పోలీసులు దాడులు నిర్వహించి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. కొడంగల్లో రోడ్డు వైపు సిమెంట్ రోడ్డుతో వేగంగా వెళ్తున్న లారీ అదుపు తప్పి మారుతి జన్ వాహనాన్ని ఢీకొంటూ రోడ్డు పక్కన ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీని ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. ఢిల్లీలో రిపబ్లిక్ డే సందడి మొదలైంది. ఢిల్లీ కర్తవ్య పథలో సైనిక దళాలు డ్రెస్ రిహార్సల్స్ పరేడ్ నిర్వహిస్తున్నాయి. రిహార్సల్స్ నేపథ్యంలో బుధవారం నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కొన్ని రోడ్లు కూడళ్లకు దూరంగా ఉండాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో దావుద్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో 2 తులాల బంగారం, 40 తులాల వెండితో పాటు 10,000 రూపాయల నగదు చోరీ జరిగినట్లు దావుద్ ఖాన్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఎన్నికల వేళ వైసీపీ ఎమ్మెల్యే తీరుతో పార్టీ అధిష్టానం తలలు పట్టుకుంటుంది. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్ తన ఇంట్లో అనుచరులతో సమావేశం నిర్వహించారు.